ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేనికోసం? నీతో సహవాసం చేయటం కోసం. ఎందుకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు చెప్పండి? నాతో సహవాసం చేయటం కోసం, నాతో కలిసి ఉండటం కోసం, నన్ను ప్రేమించటం కోసం. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఆయన త్యాగం నీకు అర్థమైందా? ఆయన ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడో నీకు అర్థమైందా? నీకు అర్థమైతే నువ్వు రేపు ప్రభుని ఎదుర్కొంటావు. హల్లెలూయా. రేపు నువ్వే ప్రభుని ఎదుర్కొంటావు. నీకు ఎల్లప్పుడూ నువ్వు క్రీస్తుతో అంటు కట్టబడి ఉన్నావు గనక, ఆయన ప్రేమ నీకు అర్థమైంది గనక, ఆయన సహవాసంలో ఉన్న బలము నీకు అర్థమైంది గనక నీకు జయమే.